వెల్కమ్ టు తెలుగు వన్. నాడు వికృత పాలిగాడి పాలన, ఆయన కూడా ఒక బాధితులే. ఆ పాలనలో సాక్షాత్తు నిండు సభలో నిలిముక బూతులతో విరుచుకుపడ్డారు. దాదాపు దాడికి పాల్పడ్డారు. అంతకుముందు చైర్ను ప్రలోభ పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కోట్లాది రూపాయలు ఆఫర్ చేశారు. ఎంత కావాలో చెప్పండి, మీ ఫిగర్ చెప్పండి అని ఒక ప్రబుద్ధుడు ప్రలోభాలకు విశ్వ ప్రయత్నం చేశారు. నీలిమూకకు తెలియని విషయం ఏంటంటే, ఆయన ఒక సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టారు. నాడు ఎన్టీఆర్ చల్లని చూపు ఆ యువకుడిపై పడింది. ఒక సాధారణ కార్యకర్త నుంచి తన సుదీర్ఘ ప్రయాణంలో నాడు శాసనమండలి చైర్మన్గా, నేడు ప్రభుత్వ సలహాదారుగా నియమింపబడ్డారు. ఆయనే మన ఎంఏ షరీఫ్ గారు. సలాం అలైకుం భాయ్ సాబ్. వాలేకుం సలాం. ఆనాడు అమరావతి 3 రాజధానుల బిల్లు విషయంలో సభ సాక్షిగా లైవ్ని కట్ చేసి ఆ చీకటి వ్యవహారాన్ని మా ప్రేక్షకులకి క్లుప్తంగా వివరిస్తారా? అది మర్చిపోలేని దురదృష్ట సంఘటన. అది రాష్ట్రానికి ఒక ధర్మబద్ధమైన చట్టబద్ధమైన సభ, అది గౌరవ సభ, పెద్దల సభ, శాసనమండలి. ఆ శాసనమండలిగా నాకు చైర్మన్గా ఉన్నప్పుడు మరి 3 రాజధాని బిల్లు ఏదైతే తన సంఖ్యాబలంతో శాసనసభలో ఆమోదించుకొని శాసనమండలిలో ఆ బిల్లు ప్రతిపాదించినప్పుడు దాన్ని ఏదో రకంగా ఆమోదించండి, లేకపోతే దాన్ని మీరు రిజెక్ట్ చేయండి అని నన్ను అడిగారు. నేను వ్యక్తిగతంగా ఒక్కడు నిర్ణయం తీసుకునేది కాదు, ఇది సభపరంగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి సభా నిర్ణయానికి, రూల్స్కి దాని అనుగుణంగా నేను ప్రవర్తిస్తాను. దీంట్లో నేను చేసేది ఏం లేదని చెప్పాం. అయినా కూడా వినకుండా ఒత్తిడి పెంచడం మొదలెట్టారు. మంత్రులు వచ్చారు, సలహాదారులు వచ్చారు, అదే రకంగా పార్లమెంట్ మెంబర్స్ వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో రకంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. అయితే ఈ బిల్లు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరంగా ఒక యాక్ట్ ఉంది, దాంట్లో రూల్ ఉంది, రూల్ 74. అది డిజోన్ చేసే రూల్. అది ఒకరోజు ముందు ఆ రూలుకి ఇది మీద డిస్కషన్ జరగాలని తెలుగుదేశం వాళ్ళు పట్టుబడ్డారు. దానికి నేను సభాధ్యక్షుడిగా అనుమతించాను. అది కూడా అనుమతి ఇవ్వకూడదు, అది కూడా చర్చించకూడదు అని వారు అన్నప్పుడు దాన్ని ఒకసారి నేను రూలింగ్ ఇచ్చిన తర్వాత వెనకపోయే పరిస్థితి ఉండదు. అది రూల్ 74 మనకేమో శాసనమండలిలో ఉన్న రూల్. అది ఆ ఉన్న రూల్ ప్రకారంగా వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు, నేను డిస్కషన్స్ అనుమతించినప్పుడు దీన్ని వేరే రకంగా తీసుకోవద్దు, అది అయిన తర్వాతనే 3 రాజధానుల బిల్లు మీద చర్చిస్తామని చెప్తే కాదన్నారు, కుదరదన్నారు. అయితే ఆ బిల్లు మీద కూడా చర్చించడం కుదరదంటే అప్పుడు వాళ్ళు దిగొచ్చి సరే ఆ బిల్లు అయిన తర్వాత ఈ బిల్లు తీసుకోవాలి మీరు అన్నారు. ఆ రూల్ మీద డిస్కషన్ జరిగింది. దాని మీద డిస్కషన్ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో 29 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారు. ఏదైతే 3 రాజధానుల బిల్లు వచ్చిందో దాన్ని సభ డిజోన్ చేస్తుంది అని ఆ తీర్మానం యొక్క ఉద్దేశం. అది మరి మెజారిటీ ఓట్లతో జరిగింది. 9 ఓట్లు వైఎస్ఆర్సీపీకి దానికి ఎగ్నెస్ట్గా పడ్డాయి. మిగతా వాళ్ళు తటస్థంగా ఉన్నారు. దీని మూలంగా అర్థమైంది ఏంటంటే, సభలో 3 రాజధానుల బిల్లు మీద ఏదైతే ఈ 3 రాజధానుల బిల్లుకు రావడానికి ముందు డిజోన్ చేసే రూల్ ఉందో దాన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ దాని మీద సభలో దాన్ని అప్రూవ్ చేయాలనేది అది చట్ట విరుద్ధం అవుతుంది. దాని అయిన తర్వాత లేదు, దీన్ని ఏదో రకంగా మీరు ఆమోదించండి లేదా రిజెక్ట్ చేయండి, మళ్ళీ మేము అసెంబ్లీలో పెట్టుకుంటా ఉంటారు. కానీ ఈనాడు మళ్ళీ 29 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమన్నారు. మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వం చెప్పినట్టుగా చేయాలి, లేకపోతే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చాలా కాలయాత్రం చేశారు. అయినా నేను ఒకటే చెప్పాను, ఏం చేస్తాను ఏం చేయను అనేది నేను సభాపరంగా తీసుకునే నిర్ణయాన్ని మీ ముందు చెప్పలేను, కానీ రూల్స్ ప్రకారంగా చేస్తాను. నా మీద ఒత్తిడి తీసుకురాకండి, దేనికి నేను తల ఒగ్గేవాడిని కాదు.
నాకు ఏవి కూడా ప్రభావితం చేయవు. నేను ఏ రూల్ ఎలా ఉందో అలా చేస్తా ఉన్నాను. సరే, వాళ్ళు ఏంటంటే దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించకుండా దీన్ని రిజెక్ట్ చేస్తారని అనుకున్నారు. సరే, దాన్ని కొన్ని పార్టీల వాళ్ళు కూడా ఎందుకు వచ్చిందండి మీకు, దాన్ని రిజెక్ట్ చేయండి, ఆమోదించాలని అనట్లేదు కదా, రిజెక్ట్ చేస్తే మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేసుకుంటారంటున్నారు కదా అన్నారు. సరేనండి, అక్కడ సభలో ఉన్న మూడ్ ఆఫ్ ది హౌస్ని బట్టి చేస్తాను నేను అని చెప్పి ఆ రోజుని ఒక నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆ నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ప్రకారంగా మెజారిటీ నోటీస్, వాళ్ళు సంఖ్యాపరంగా 151 మంది శాసనసభలో ఉండొచ్చు, కానీ ఇక్కడేమో సంఖ్యాపరంగా వాళ్ళ సంఖ్యాపరంగా అక్కడేమో ఆమోదించుకున్నారు. అదే సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీలో 29 మంది ఈ సెలెక్ట్ కమిటీకి పంపించమని నోటీస్ ఇచ్చారు. అందులో మొత్తం 32 మంది, 3 డిఫర్ అయ్యారు, మిగతా 25 మంది చాలా స్టాండర్డ్గా ఉన్నారు. దాని మీద నేను ఏదైతే ఈ సభలో ఉన్న మూడ్ ఆఫ్ ది హౌస్ దాని ప్రకారంగా ది సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నామని చెప్పాం. దాని తర్వాత వాళ్ళు సభ అనేది మర్చిపోయారు, సంస్కారం అనేది మర్చిపోయారు. సభా గౌరవాన్ని కాపాడవలసిన మనుషులు, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఆకతాయిగా బలాల మీద ఎక్కటం, నా పోడియం దగ్గర రావటం, నన్ను చుట్టుముట్టడం, నానా మాటలు అనటం, అనే రకాల బెదిరించడం, నన్ను కదలనివ్వకుండా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని అక్కడ సృష్టించారు. దాని తర్వాత నేను చేయాల్సిన ప్రక్రియను కూడా చేయకుండా నన్ను నిరోధించారు, నన్ను ఆపారు. అక్కడ ఉన్న మార్షల్స్ని నేను ఆదేశించలే. నాకు మార్షల్స్ చెప్తే ఎవరెవరైతే ఉన్నారో, నాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించమని చెప్పే అధికారం ఉంది. కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి ఒకళ్ళని లాగటం, పీకటం, ఇవన్నీ కొద్దిగా మళ్ళీ ఫిజికల్ ఇదవుతుంది అని పెద్ద మనసు చేసుకుని నేను ఆ పరిస్థితి, వాళ్ళు ఈ సభని ఎంత దిగజారటానికి ప్రయత్నం చేసినా ఆ గౌరవాన్ని నేను కాపాడాలని ఓపికగా, సహనంగా వారు చెప్పే మాటలు నేను ఓపికగా సహించి ఇంకా వాతావరణం సరిగ్గా లేదు. ఒకవైపు సభ మరి ఏదైతే అపోజిషన్ లీడర్గా యనమల రామకృష్ణుడు గారు ఉన్నారో ఆయన నిలబడి దీన్ని ప్రక్రియను ముందుకు సాగించమని ఆయన అడుగుతున్నారు. కానీ ఆయన కూడా కడపకుండా, నా మాట చెప్పడానికి అవకాశం ఉండకుండా మొత్తం గుమిగూడి సాక్షాత్తు మరి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, చట్టాన్ని పరిరక్షిస్తాం అని ఎవరైతే మంత్రులుగా ఉన్నప్పుడు, శాసనసభలుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రమాణం చేశారో, వాళ్ళు శాసన మండలి గౌరవాన్ని మంటకలిపి ఒక అధ్యక్షుడిగా ఉన్న నన్ను, అంటే ప్రోటోకాల్లో ఒక రకంగా చెప్పుకుంటే మరి గవర్నర్ గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత 3వ స్థానంలో ఉండే మరి మండలి చైర్మన్ని కూడా అగౌరవపరుస్తూ వాళ్ళు నన్ను ఎటువంటి కార్యాచరణ చేయడానికి అవకాశం లేకుండా చేసేటప్పుడు, ఇంకా సభా గౌరవాన్ని కాపాడాలంటే సభని వాయిదా వేయాలి అనే ఉద్దేశంతో ఆనాడు సభ వాయిదా వేయటం జరిగింది. సభ నుండి వాయిదా వేసి బయటకు వచ్చేటప్పుడు కూడా ఒక పెద్ద మనిషి, ఒక మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాకుండా నా మీద దాడి చేసిన పరిస్థితి కూడా చూశాను. అంటే ఒక రకంగా చేత్తో కొట్టే పరిస్థితి వచ్చింది. సరే, నేను సహించాను, దీన్ని ఇంకా ప్లేరప్ చేయదలుచుకోలేదు. నాకు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. ఆ జ్యుడిషియల్ పవర్ తోటి ఏదైతే ఉన్న సంఘటనలు ఉన్నాయో దాని మీద నేను వాళ్ళని పిలిపించి విచారించి చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం నాకు ఉంది. నేను ఒకటే కోరుకున్నాను, ఇక్కడికి ఇది సమాప్తం అవ్వాలి. ఏదైతే బిల్లు ప్రజా వ్యతిరేకంగా రాజధాని రైతుల యొక్క భవిష్యత్తుని వాళ్ళు ఇచ్చిన, ఏదైతే ఒక పెద్ద మనిషితో ఇచ్చిన 33,000 ఎకరాలు భూమిని వాళ్ళు కాలరాసి దాన్ని విలువ లేకుండా చేసి రాజధానిని మంట కలిపి వాళ్ళు చేస్తున్న వ్యవహారాన్ని మరి ఈనాడు సెలెక్ట్ కమిటీకి పంపించి ప్రజా ఉద్దేశాన్ని కనుక్కొని సంఘాల వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఒక 6 నెలల్లో ఏదైనా ఒక అభిప్రాయం వస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు,
మేధావులు ఏం కోరుకుంటున్నారు, సంఘాలు ఏం కోరుకుంటున్నాయి అనేది తెలియాలనే ఉద్దేశంతో ఆనాడు మరి సెలెక్ట్ కమిటీ సభ్యులను కూడా వేస్తే దాన్ని కూడా అప్రూవ్ కాకుండా, దాన్ని కూడా ఆమోదించకుండా, ఆ సెలెక్ట్ కమిటీని కార్యరూపం దాల్చకుండా వారికి ఉన్న అధికార బలంతో దాన్ని కూడా అడ్డుకున్నారు. దాన్ని కూడా సహించాం. ప్రజలు ఈ ఎపిసోడ్ని చూశారు, ఈ సంఘటనలు చూశారు. అంటే ప్రభుత్వం ఏ రకంగా రాజధానిని నిలువరించాలి, రాజధాని అమరావతిని లేకుండా చేయాలనేది చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నంలో నా మీద కోపంతో నేను చేసింది చెప్పింది వాళ్ళు చెప్పినట్టుగా నేను చేయకపోవడంతో, చేయలేదనే ఉద్దేశంతో ఈ శాసనమండలి రద్దు చేస్తామని మరుసటి రోజునే మరి తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసిన తర్వాత కూడా నేను ఈరోజు ఎవరైతే శాసనమండలి సభ్యులుగా తెలుగుదేశం పార్టీ 29 మంది ఉన్నారో అందులో ఎలిమిని రామకృష్ణుడు గారు, అదే రకంగా నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరు పెద్దలు. వాళ్ళు చేయవలసిన కర్తవ్యాన్ని వాళ్ళు చాలా బాగా చేశారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ రోజు వచ్చి ఏమవుతుంది రాజధాని భవిష్యత్తు అని ఆయన కూడా కలత చెంది ఆయనను కూడా అవమానించారు గ్యాలరీలో. ఆ రోజు గ్యాలరీలో ఉండటానికి వీల్లేదు, గ్యాలరీ మొత్తాన్ని ఖాళీ చేయండి అని స్పీకర్ గారు చెప్పారని నా దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పాడు. నేను చెప్పాను, 2 రోజుల నుంచి కూర్చుంటున్నారు ప్రభుత్వపరమైన సలహాదారులు కానీ, ప్రభుత్వపరమైన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూర్చుంటున్నారు. ఈరోజు కొత్తగా 3వ రోజున ఏ అడ్డు వచ్చిందని ఖాళీ చేయమంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఆయన దింపేయాలనే ఉద్దేశంతో స్పీకర్ గారు అన్నారని చెప్పి నా CEO చెప్పారు, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్. అయితే కుదరదు, ఇది నా పరివిలో ఉన్నది, దీనికి నా ఆజ్ఞ ప్రకారంగా జరగాలి తప్ప వేరే రకంగా జరగడానికి వీల్లేదు. 2 రోజుల నుంచి కూర్చున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఎవరు కూడా గ్యాలరీ నుంచి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏది జరిగినా కళ్ళ ముందు అంతా ప్రస్ఫుటంగా క్లియర్ కట్గా అందరి సమక్షంలో ఏం జరుగుతుందని తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజుని ఎవరిని వెళ్ళే పరిస్థితి ఉంచొద్దు, గ్యాలరీలో కూర్చొని చెప్పాం. కాబట్టి ఈ రకమైన విధానం ఇది చరిత్రలో ఎప్పుడు జరగదు. సాక్షాత్తు సభని బుల్డేట్ చేయాలని చూడటం, అసలు దాన్ని ఎలా చూడాలి? అంటే ఇది చాలా వికృతమైన చేష్ట. ఇది ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ. మళ్ళీ తిరిగి దీని మీద ఏదో మేము రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టు దీన్ని మళ్ళీ శాసనసభలో దీన్ని నేను చెప్పిన మాటలు నేను చూపెట్టి వారు ప్రజల్లో వేరే రకమైన అర్థాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు నేను చేసిన ప్రయత్నానికి కొంతవరకు మరి ఈ బిల్లుని, ఆ ప్రజాస్వామికమైన బిల్లుని, రాజధాని బిల్లుని ఆపగలిగాం. అదొక నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. మీ మీద దాదాపు దాడికి ప్రయత్నం చేసింది ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ. వదిలేండి, పేర్లు వదిలి, కానీ అందరికీ తెలిసిన సత్యం అది. కాబట్టి ఇది దురదృష్టకరం. ప్రజా రాజధాని పీపుల్స్ క్యాపిటల్ చెక్కు చెదరకుండా రాజ్యాంగ పరిధిలో కాపాడిన ధీరుడిగా యావత్ రైతుల గుండెలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల గుండెల్లో షరీఫ్ గారు ఒక దేవుడిగా మీరు ఆస్థానం సంపాదించుకున్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కలలు గన్న ప్యాలెస్లో తన కాపురం చేయనివ్వకుండా మీరు తీవ్రమైన అన్యాయం చేశారు. ఇది మీరు అన్నారు కదా, దేవుడు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు కూడా నేను ఇంత ఒత్తిడిలో ఉన్నా కూడా నేను 5 పూటలు నమాజ్ చేసేటప్పుడు ఆ జనాల్లోనే నమాజ్ చేశా. అక్కడి నుంచి నమాజ్ చేసుకునేటప్పుడు దేవుడిని ఒకటే కోరుకున్నా, ఎలా న్యాయబద్ధమైన నిర్ణయం, ధర్మమైన నిర్ణయం, మరణం తర్వాత జరిగే ఆ దశలో నువ్వు ఎందుకు తప్పు చేసావు అని చెప్పడానికి అవకాశం లేని నిర్ణయాన్ని తీసుకుని ధైర్యాన్ని ప్రసాదించమని నేను అల్లాని ప్రార్థించే వెళ్ళాను. కాబట్టి దేవుడి నిర్ణయం, ఇది నా ద్వారా దేవుడు ఇచ్చిన ఒక నిర్ణయంగా నేను భావిస్తాను. నాటి జగన్ పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే షరీఫ్ గారు ఎలా చెప్తారు? అంటే జగన్ పాలన అనేది ఒక పాలన కాదు, ఇది ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ కాదు. ఆయన సొంత కంపెనీ నడిపినట్టుగా ఇష్టానుసారంగా నడిపాడు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది అప్రజాస్వామ్య వ్యక్తిగత పాలన. దానికంటే నీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి వ్యవస్థల విధ్వంసం అని చెప్పొచ్చా?
వ్యక్తిగత పాలన, విధ్వంసకరమైన అన్ని వ్యవస్థలని, ఇప్పుడు చట్టబద్ధమైన ఆ, సంస్థ ఈ మండలినే బెదిరించే పరిస్థితి వస్తే ఆనాడు ఏం చెప్పాడు? ఎందుకు అవసరమా, మనకు చాలా కష్టాల్లో ఉన్నాం, ఎందుకు పెట్టాలి, 60 కోట్లు ఖర్చు అవుతుంది దీని మీద అన్నాడు సంవత్సరానికి. ఆయన 56 మంది మరి ప్రభుత్వ సలహాదారులను పెట్టుకున్నారు, అందరికీ లక్షలాది రూపాయలు ఇచ్చాడు. అంటే ఆయన ప్రభుత్వ సలహాదారుడికే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. ఏదైనా ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఆఫీసుల మీద వైఎస్ఆర్సీపీ రంగులేశారు, దానికి ఆయనకు వేలు ఖర్చు పెట్టారు. అన్నీ ఖర్చు పెడుతూ ప్రజల్ని మభ్య చేసే రకంగా ఈ వ్యవస్థ అనవసరం, ఈ వ్యవస్థ ఉండటం వల్ల మనకు ఉపయోగం లేదని ఒక పెద్ద మనిషి, ఒక శాసనసభలో చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటకు కట్టుబడి ఉండాలి. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఈ అవకాశం వాళ్ళ మనుషులను వేసుకోవడానికి అవకాశం వచ్చిందో, రాజకీయ పునర్వ్యవస్థగా వాళ్ళు భావించి వాళ్ళ మనుషులను చొప్పించే రకంగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. అంటే ఎవరిని భయపెట్టడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి, వద్దన్న మండలే ముద్దయ్యి మళ్ళీ ఈరోజేమో ఆ మండలి ద్వారా మళ్ళీ వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీ కూటమి పార్టీలు ఇంతటి ఘనమైన విజయాన్ని సాధిస్తాం అని మీ పార్టీ ముందుగా ఊహించిందా? అంటే మీరు అన్నట్టుగా ఇంత ఘనమైన విజయం సాధిస్తామని అనుకోలేదు, కానీ విజయం సాధిస్తాం, ప్రభుత్వం వస్తుంది అనుకున్నాం. కానీ ఈరోజు ప్రజలు ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్, ఆ వయసులో ఎక్కడ కూడా చెదరకుండా అదరకుండా వాళ్ళు ఎన్ని రకాలుగా బెదిరించినా, అదిరించినా, తప్పుడు విధానాలు అనుసరించినా ఎక్కడ కూడా భయపడకుండా నెక్స్ట్ డే నుంచి, ఊడిపోయిన నాటి నుంచి ఆ ప్రభుత్వాన్ని, ఈ అప్రజాస్వామికమైన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి 5 సంవత్సరాలుగా ఆయన నిరంతరం బలుపు కట్టుకుని రాష్ట్రంలో తిరగటం కాకుండా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం లేపి, ధైర్యాన్ని నింపి, ఈ పార్టీ వ్యవస్థని బలోపేతం చేసి, పార్టీ ద్వారా, నాయకుల ద్వారా ప్రజల్లో ఆ వాస్తవాలు తెలియజేసి, ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొచ్చి, దానికి తోడుగా జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన చలనచిత్ర నటనలో ఉండే వ్యవస్థను కూడా వదులుకొని ఈ వ్యవస్థని ఏ రకంగా దూరం చేయాలని ఆయన చేసిన పోరాటం, ఇవన్నీ కలిపి ఈరోజు ప్రజలలో మార్పు. అంతకంటే ఎక్కువ ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, ఏంటరా బాబు ఒక చేత్తో ఇస్తున్నాడు, ఇంకో చేత్తో లాగేసుకుంటున్నాడు, రోడ్లు బాగాలేవు, కరెంట్ రేట్లు పెంచేసాడు, ఆర్టీసీ ధరలు పెంచేసాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఏదైనా మాట్లాడితే చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, అసలు ప్రజాస్వామ్యం లేదు, ఎమ్మెల్యేలు లేరు, రాజులు అలా ఉన్నారు, రాజరికం వెళ్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితేనే జైల్లో పెడుతున్నారు, వాళ్ళు ఇంట్లో నుంచి బయట రానివ్వట్లేదు, అటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు కదా అనేది ప్రతిదీ కూడా ప్రజలు గమనించారు. అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు అనేది అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడుకి చెప్పే మాటలు, అక్కడ జరుగుతున్న విషయాల్ని బేరే చేసుకుని ప్రజలు బాగా స్పందించారు, ప్రజల్లో బాగా మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడుని ఓడించి తప్పు చేసాం, ఒక ఛాన్స్ అని మోసపోయాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితేనే ఇది రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పూర్తి నమ్మకం, విశ్వాసంతో ప్రజలు మేము ఊహించిన దానికంటే అత్యధికమైన సీట్లతో, అత్యధికమైన ఓట్లతో కూడా మమ్మల్ని ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి సహకరించారు. రాష్ట్రం అప్పులు కుప్పగా మారింది, పథకాలకి పైసలు ఎక్కడి నుంచి చేస్తారు బైసాబ్? అంటే ఇక్కడేమో ఆయన కూడా నవరత్నాలని చెప్పి ఆయన ఎక్కడా కూడా ఆదాయం పెంచే పరిస్థితులు చూడలేదు. ఆయన బటన్ నొక్కుతూ అప్పులు చేస్తూ ఆయనే చెప్తున్నాడు, నేను 2 కోట్ల చిల్లర, నేను 2.5 కోట్లు నేను సంక్షేమానికి వినియోగించాను అంటున్నాడు. మరి అప్పులు చేసిందంతా, అప్పులు చేసింది 10 లక్షల కోట్లు, కానీ 2.5 లక్షలే సంక్షేమానికి వినియోగించాడన్నాడు. మరి మిగతా డబ్బులు ఎక్కడైపోయినాయి అంటే, వీళ్ళు ఎక్కడైతే లాభాలు వస్తాయో, వీళ్ళు ఎక్కడైతే జేబుల్లో డబ్బులు వస్తాయో ఆ డబ్బులు దండుకునే రకంగా ఈ అప్పులు చేసి కూడా డబ్బులు దండుకున్నారు. ఏదైతే ల్యాండ్ కానీ, శాండ్ కానీ, వైన్ కానీ, ఇవన్నిటినీ కూడా మైన్స్ కానీ వాళ్ళు ఇష్టానుసారంగా లూటి చేశారు. అంటే ప్రభుత్వం వచ్చే వనరులని కూడా దోచేసుకున్నారు, ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పాడు చేశారు, 2 రకాలుగా పాడు చేశారు.
ఏవైనా కంపెనీలు వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇస్తాయనుకుంటే ఆ కంపెనీలు చంద్రబాబు నాయుడు వచ్చిన కంపెనీలను కూడా తవరేశారు. అమరరాజ బ్యాటరీస్ మన రాష్ట్రంలో ఉండేది, అది చిత్తూరు జిల్లాలో ఉండేది. వాళ్ళే భయపడిపోయి హైదరాబాదులో వెళ్ళిపోయి అక్కడ అమరరాజ బ్యాటరీస్ అక్కడ పెట్టుకున్నారంటే మరి ఇక్కడ వ్యవస్థలో సంపదను సృష్టించడానికి ప్రజలకు ఉపాధి అవకాశాలు వచ్చే వ్యవస్థలను ఏ రకంగా ధ్వంసం చేశారో మనకు అర్థమవుతుంది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే వాగ్దానం చేశారు. దానికి కూడా డబ్బులు అవుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆదాయాన్ని పెంచే వనరులను పెంచే రకంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతికి పోకుండా, ఎవరు కూడా దోచుకోకుండా ఈ ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. కొద్దిగా టైము ఏంటంటే 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇంతకుముందు 2.5 లక్షలు 3 లక్షల కోట్లు ఉన్నాయి. సంవత్సరానికి 60-70 వేల కోట్లే వడ్డీలకు పోతున్నాయి. అయినా కూడా ఇప్పుడు ఆదాయం పెంచుకుంటూ ఒకసారి 4,000 అమలు చేసాం, వికలాంగులకు 6,000 చేసాం, పూర్తిగా మంచం మీద ఉండే వారికి 16,000 చేసాం. అది మొదటి హామీ అమలైంది. రెండవ హామీ గ్యాస్ ఇచ్చాం. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు 20 లక్షలు అన్నాం, ఇప్పటికీ 40-50 వేలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తాం. ఏవైతే ఆమె తల్లికి వందనం కానీ, అదే రకంగా ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా నెల 2 నెలల్లో ఈ ప్రభుత్వ పరంగా ఆదాయాలు సమకూర్చుకొని ఆ ఆదాయాన్ని ఒకసారి ఇచ్చేది కాదు, ఇది ప్రతి నెల ఇవ్వాల్సిన కార్యక్రమాలు కాబట్టి అన్నీ కూడా చేస్తాం, చేసి చూపెడతాం. మాకు ధన్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత, ఇక్కడేమో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వ్యాపార సంస్థలు, పరిశ్రమలు ఇవన్నీ రావటం ఒకటి. రెండోది ఎన్డీఏ కూటమిలో ఉండటం. మరి గతంలో ఆయన ఉన్నప్పుడు బెయిల్, నన్ను ఏమి ఓపైనా పర్లేదు, నన్ను అరెస్ట్ చేయకండి, నన్ను మళ్ళీ జైలు పాలు చేయకండి అని చెప్పి తాను సంపాదించిన దాంట్లో ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు తప్ప రాష్ట్రానికి కావాల్సింది ఏది తీసుకురాలే. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి 15,000 కోట్లు తీసుకొచ్చారు. అదే రకంగా మా పోలవరంకి 12,500 కోట్లు తీసుకొచ్చారు. రోడ్లు ఏవైతే పడిపోయింది దాన్ని 4,500 కోట్లు ఇస్తున్నారు. అదే రకంగా మనకి ఏదైతే విశాఖ రైల్వే జోన్ దాని గురించి పనులు ప్రారంభమైనాయి. విశాఖ స్టీల్ అది ప్రైవేటీకరణ జరగకుండా ఆగింది. కాబట్టి ఈ రకంగా కేంద్రం కూడా మొన్ననే మనకు ఒక విడతగా 9,000 కోట్లు ఇచ్చారు ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం వచ్చాయి. ఇప్పుడు అటు నుంచి కేంద్రం నుంచి సహకారం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం నిలకడగా 5 సంవత్సరాల్లో మేము చాలా ముందుకు పోతాం. సూపర్ 6 ప్రోగ్రాంలు అందిస్తాం. మన తలసరి ఆదాయాన్ని పెంచుతాం. ప్రతి కుటుంబం కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే రకంగా, కుటుంబంలో ప్రతి ఒక్కడికి ఒక ఉద్యోగం వచ్చే రకంగా రేపు 5 సంవత్సరాలు చేసి చూపెడతాం. ఏపీ బీజేపీ పార్టీ వైఖరి మీకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ పరిస్థితులు ఇక్కడ ముస్లిం సమాజానికి కొన్ని భయాందోళనలు అన్నమాట వాస్తవం. ఈ సమాజానికి షరీఫ్ గారు ఇచ్చే భరోసా ఏంటి? అంటే మేము ఎన్నికల్లో 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది. ఎప్పుడు కూడా లౌకిక విధానాలకి ఇబ్బంది కలిగే పరిస్థితికి సహకరించలేదు. 2 సెక్యులర్ భావాలు కలిగిన పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు కూడా ముస్లిం మనోభావాలకి ఇబ్బంది కలగకుండా చూడటం, వాళ్ళకి ఏదైతే ముస్లింలో ఉన్న షరియత్ ప్రకారంగా కానీ మతపరమైన విశ్వాసాలు కానీ దాన్ని యథాపలంగా జరిగే రకంగా, అవసరమైతే ప్రభుత్వ సహకారం అందించే రకంగా చేయటం, ఇవన్నీ మేము చేస్తున్నాం. మేము అదే చెప్పాం, తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీగా ఆవిర్భవించింది, లౌకిక పార్టీగా ఉంది, భవిష్యత్తులో కూడా లౌకిక పార్టీగా ఉంటుంది. దాంట్లో ధోకా లేదు. చంద్రబాబు నాయుడు ఒక లౌకికవాది. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో నేను మైనార్టీల గురించి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేవాడు, ఏదైనా పేదరికం ఉందంటే మైనార్టీలో ఎక్కువ ఉంది, కొన్ని వర్గాల్లో ఉంది, ఆ వర్గాల్లో ఒక మైనార్టీస్ ఒకటి, వాళ్ళలో అధిక సంతానం ఉంటుంది, అవిద్య ఉంటుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారు, ఒకే ఇంటిలో ముగ్గురేసి 5 కుటుంబాలు ఉంటాయి. ఆ రకంగా సొంత ఇళ్ళు ఉన్నా కూడా, అద్దెళ్ళు ఉన్నా కూడా 2-3 కుటుంబాలు కలిసి ఉంటాయి. వాళ్ళు ఏదో రోజుకి కష్టపడి జీవితం గడుపుతుంటారు. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలి, వాళ్ళ పిల్లలకి విద్యాభ్యాసం నేర్పించాలి అని ఇప్పటివరకు అంత దూరదృష్టితో మరి చాలా లోతుగా ఆలోచించి
వివరించే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు కూడా చెప్తుంటారు, నేనున్నంతవరకు, తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో లౌకిక భావాలకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు రానివ్వను అని ఘంటాపథంగా చెప్తున్నారు. ఆ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. వాళ్ళతో జతగట్టామంటే రాజకీయంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రం అప్పులు ఊబిలో ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మనం ముందుకెళ్ళలేము అనే విషయాన్ని కూడా మేము విడమర్చి చెప్తే ముస్లింలు కూడా అర్థం చేసుకున్నారు. ఈనాడు ఎప్పుడూ లేదన్నట్టుగా, చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 60% పైబడి ముస్లింలు తెలుగుదేశం పార్టీ కొట్టేశారు. ఇది మంచి స్పందన. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో కూడా సముచితమైన నిధులు కూడా ఇచ్చారు. ఇప్పుడు అన్ని రకాలుగా ముస్లింలను ఆదుకుంటాం, ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలని అమలు చేసి చూపెడతాం. రెడ్ బుక్పై చర్యలు ఉంటాయా? మీ కేడర్లో, మీ పార్టీ కేడర్లో ప్రభుత్వం వస్తుంది, ఎవరైతే ఈ 5 సంవత్సరాలు స్వైర విహారం చేసేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేశారో, సాక్షాత్తు మీ అధినాయకుడిని, ఆయన శ్రీమతిని, ఆయన కుమారుణ్ణి ఎవరిని వదిలిపెట్టకుండా, పవన్ కళ్యాణ్ని, ఆయన శ్రీమతిని, ఆయన పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఉచ్చం నీచం మరిచి సాగించిన నాటి దమనకాండకి చాలా తొందరగా, చాలా స్పీడ్గా చర్యలు ఉండాలనేది మీ కేడర్ అభిప్రాయం. కానీ ఆ చర్యల్లో వేగం అంతగా లేదు అనే అసంతృప్తి మాకు అందుతున్న వార్త. దాంట్లో నిజం ఉందంటారా? అంటే దాంట్లో ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, 5వ నెల నడుస్తుంది. కాబట్టి చర్యలు అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఈ వ్యవస్థలో ఇంతకుముందు అంతా పాడు చేశారు, కొన్ని అలవాట్లకు లోన్ చేశారు. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, అందులో ఉన్న అధికారులని సరైన వాళ్ళు పెట్టుకోవాలి. అధికారులని మార్చి సరైన వాళ్ళు పెట్టడానికి 2-3 నెలలు పట్టేసింది. ఇప్పుడు పడిన తర్వాత దాన్ని గాడిలో పెట్టిన తర్వాత, ప్రభుత్వ వ్యవస్థలని గాడిలో పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రారంభించాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఆవేదన పడ్డారు, ఇతని వాళ్ళని మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారని చెప్పారు. కాబట్టి అన్ని ఆధారాలు సేకరించాం, అన్ని చోట ఆధారాలు తీసుకుని ఇప్పుడేమో యాక్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తొందరపడే మనిషి కాదు, నిదానంగా ఆలోచించి ఒక సముచిత నిర్ణయాలు తీసుకునే తత్వం అయింది. దుడుదుడుకు విధానం కాదు. ఏదైనా చేసినా తప్పు జరగకూడదు, లేట్ అయినా పర్లేదు, కొంతకాలం పెట్టినా పర్లేదు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. 1 కంటే 2 సార్లు, 1 కంటే 4తో సమాలోచన చేసి ఆయన నిర్ణయం తీసుకుంటుంటారు. ఆయన పద్ధతి అది, ఆయన విధానం ఒకటి అది. అందుకని నలుగురితో మాట్లాడి, నలుగురితో సమాలోచన చేసుకుని అభివృద్ధి విషయంలో సరే, ఏదైనా అపోజిషన్ మీద ఆనాడు చేసిన దాని మీద కూడా ఆయన ఆ రకంగా ఆలోచించి దుడుదుడుకు కాకుండా నంపాదిగా దాన్ని ఏదో రకంగా లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్తారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, ప్రపంచ స్థాయి నేతగా గుర్తింపు, ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ CEO అనే పేరు ఆయనకి ఎప్పటి నుంచో, తొలినాళ్ళ నుంచే ఆయన సమర్థవంతమైన పరిపాలన అందిస్తారనేది ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన ఈ సిస్టమ్ని డిస్టర్బ్ చేయటం, దీన్ని ట్రాక్లో పెట్టడానికి ఏమైనా కొద్దిగా తడబాటు జరుగుతుందంటారా? ట్రాక్లో పెట్టడానికి టైం పడుతుంది. అందులో సరైన వ్యక్తులు ఉన్న వాళ్ళలోనే పెట్టుకోవాలి. ఉన్న వాళ్ళలో బాగా ఆనాడు వాళ్ళ చూపు మేరలో ఉండి విధ్వంసానికి సహకరించిన వాళ్ళు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని పక్కన పెడుతున్నారు. కాబట్టి ఉన్న వాళ్ళలో బెటర్గా ఉన్నవాళ్ళు ఎవరు, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళని ఏ రకంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలనేది ఈ వ్యవస్థల్ని, సంస్థల్ని, ఈ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఉన్న వాటిని సరి చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా మీరు అన్నట్టుగా ఇంకా పూర్తిగా ప్రక్షాళన చేయలేకపోయాం. ఇంకా కొద్దిగా 1 నెల 2 నెలల్లో మొత్తం అంతా ప్రక్షాళన అవుతుంది. గాడిలో పట్టిన తర్వాత దాన్ని కొద్దిగా ఫాస్ట్గా ముందుకు నడిపే అవకాశం ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీ పార్టీ మనుగడ సాగించే పరిస్థితి మీకు వ్యక్తిగతంగా, మీ పార్టీ పరంగా బలంగా మీకు ప్రత్యర్థిగా ఉండగలిగే పరిస్థితి ఉందంటారా? అంటే నాకు ఇప్పుడున్న పరిస్థితి, రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో
వైఎస్ఆర్సీపీ మనుగడ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఒకటి, ప్రజలు చీకొట్టారు. ఆనాడు 151 నుండి 11 దించారు. అంటే ప్రజల్లో ఎంత చిత్కారం ఉందో, ఎంత వ్యతిరేకత ఉందని ప్రస్ఫుటంగా కనబడింది. ఎవరైతే నాయకులు ఉన్నారో ఆనాడు, ఆ నాయకులందరూ కూడా మరి పక్క చూపులు చూస్తున్నారు. టీడీపీ వైపు వస్తున్నారు, బీజేపీ వైపు పోతున్నారు, అలాగా జనసేన వైపు పోతున్నారు. అంటే ముఖ్య నాయకులు, బలం ఉన్న నాయకులు, సామాజికంగా ఆయా సామాజిక వర్గాలలో బలం ఉన్న నాయకులు ఈరోజు ఇప్పటికే ఒక 10-15% పార్టీని వదిలేశారు. మిగతా 10-15% నిర్తేజంగా, నిర్లిప్తంగా ఉన్నారు. ఇంకా ఉన్నవాళ్ళు ఎవరు, ఇంకా తప్పదు, వీళ్ళని తీసుకోరు, తెలుగుదేశం పార్టీ మీద ఒంటికాల మీద దెబ్బలాడి నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటి పెట్టుకుని ఉన్నారు. తప్పదు కాబట్టి, దారి లేదు కాబట్టి. వస్తే ఈ 3 పార్టీలో ఏదో పార్టీలో చేరాలి, లేకపోతే రాజకీయంగా వదులుకోవాలి, లేకపోతే చచ్చినట్టు ఆ పార్టీలో ఉండాలనే వాళ్ళు ఉన్నారు తప్ప ఇంకోటి లేరు. కాబట్టి ఈరోజు గతంలో అలాగా ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేరు. ఆ చార్మింగ్ తగ్గిపోయింది. ఆయన మీద ఆయన మాటలను విని నమ్మే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఈ బలం ఎన్నికల కంటే ఇప్పుడు బలం పెరిగింది. అటు సభ్యత్వాలు చేసుకున్నప్పుడు గతంలో ఉన్న జోష్ కంటే ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీకి బాగా సభ్యత్వాలు అవుతున్నాయి. 1,00,00,000 అని పెట్టుకున్నాం మేము, 1,00,00,000 దాటేలా ఉంది. జనసేన వాళ్ళు కూడా గతంలో అనుకున్న దానికంటే బాగా జరిగినాయి. బీజేపీకి కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ బాగుంది, సెంటర్లో సపోర్ట్ ఉంది, వీళ్ళ కాంబినేషన్లో ఎవడు కొట్టలేడు అనేది ప్రజల్లో ప్రస్ఫుటంగా వచ్చింది. కాబట్టి రేపు వైఎస్ఆర్సీపీ లెక్కల్లో ఉన్న పార్టీ కాదు. రేపు సర్వత్ర ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ పార్టీ మళ్ళీ మట్టి కనిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 3 పార్టీల కాంబినేషన్లో మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీ యువ నాయకుడు నారా లోకేష్కి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను 82 నుంచి. ఎన్టీ రామారావు గారు చారిత్రక పురుషుడు. ఆయన ప్రజల్లో హృదయాల్లో ఉన్న వ్యక్తి. ఆ రకంగా పార్టీలో ఈరోజు కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీగానే ఇది మనుగడ సాగిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిత్య కష్టజీవి, నిరంతర కృషి వల్లుడు. కాబట్టి ఆయనకి 18-20 గంటలు పనిచేసే తత్వం అపోజిషన్లో ఉన్నంతే, అధికారంలో ఉన్నంతే. కాబట్టి ఆయన సౌమ్యుడు, అంటే ఒకళ్ళతో కయ్యానికి దిగే వ్యక్తి కాదు. కాబట్టి ఇవన్నీ ఇద్దరు ఉంటే నాకు లోకేష్ గారి దగ్గర తాతగారి సూరత్వం, ఏమంటారు, ధైర్యం కనపడుతుంది. తండ్రి గారి యొక్క ఆలోచన, ఆ మేధా సంపత్తి, ఆ పరిపాలన దక్షత ఇందులో కనపడుతుంది. అంటే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను లోకేష్ బాబు. ఆయన కూడా రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు. అన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలను నడపాలో ఆయన ఆలోచిస్తున్న దాంట్లో సమానంగా ఈయన కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఆర్డి మంత్రిగా, ఐటీ మంత్రిగా ఆయన చాలా ప్రస్ఫుటమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలలో విద్యా వ్యాప్తి కోసం ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. ఆ సంఖ్యని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి హైదరాబాద్కి, హైటెక్ సిటీకి, అక్కడ ఏదైతే మనం పెట్టామో గచ్చిబౌలికి ధీటుగా మన వైజాగ్ కానీ, మన అమరావతిని కానీ, అదే రకంగా తిరుపతిని కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు ప్లస్ చంద్రబాబు నాయుడు ప్లస్ = లోకేష్ బాబు. అది మంచి ఒక 30 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీని ముందుకు నడపగల సత్తా ఉన్న యువ నాయకుడు, సమర్థత ఉన్న యువ నాయకుడు, పరిపక్వత ఉన్న యువ నాయకుడు. గతంలో కంటే ఇప్పుడు బాగా, ఎప్పుడైతే ఆయన మరి పాదయాత్ర చేశాడో, రాష్ట్రం అంతా తిరిగారు, అన్ని జిల్లాల్లో తిరిగాడు, దానిలో ఆయనకి మొత్తం పరిజ్ఞానం వచ్చింది. ప్రజల యొక్క స్థితిగతులు తెలిసే, సామాజిక వర్గాల పరిస్థితులు తెలిసినాయి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. కాబట్టి తండ్రికి తగ్గ తనయుడు. షరీఫ్ భాయ్ దగ్గర పైసలు లేవు,
కానీ టీడీపీ సాధారణ కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారు. కానీ ప్రస్తుత రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి. నేటి యువ రాజకీయ నాయకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే నేను రాజకీయాల్లో వచ్చింది సమాజ సేవ చేయడానికి. ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఆయన చిన్నటువంటి కాడి నుంచి నాకు అభిమానం. నాకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉండేది కాదు. నా చిన్నతనంలో కూడా వామపక్షాలకి బలపరిచేవాడిని. తర్వాత జనతాదళని బలపరిచాను. ఎప్పుడైతే రామారావు గారు పార్టీలో వచ్చిన తర్వాత రాష్ట్రం బాగుపడుతుంది, మన తెలుగు జాతి గౌరవాన్ని పెంపిస్తారని ఆనాడు ఏ ఇది కూడా లేకుండా, లాభాపేక్ష లేకుండా ఆయన రాజకీయాల్లో చేరాను. ఎందుకంటే నేను నివసిస్తున్న నరసాపురం ప్రాంతంలో ముస్లింలు 3000. అయినా ఈరోజు నేను నరసాపురంలో అన్ని వర్గాల వారు నన్ను అభిమానిస్తారు. అందరూ వాడు కాబట్టి ఆ రకమైన మంచితనం నాకు వచ్చింది. అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవడానికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి నేను యువకులకి చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మంచి వాళ్ళు రావాలి, యువకులు ముఖ్యంగా రావాలి. యువకుల యొక్క భవిష్యత్తు రాజకీయాల పార్టీల మీద ఆధారపడి ఉంది. ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలో వస్తుందో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళే ఈ ప్రజాధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తారు. అంటే మనం భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ప్రభుత్వాల మీద ఉందో మనం దూరంగా రాజకీయాలకు దూరంగా ఉంటాం, రాజకీయాలు మనకు సంబంధం లేదంటే కాదు. మంచి పార్టీలని సిద్ధాంతపరంగా ఉన్న మంచి పార్టీలు, సిద్ధాంతపరంగా మరి ఆలోచన పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీలు, పేదరికాన్ని దూరం చేయాలనుకునే పార్టీల్ని బలపరచవలసిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు, యువకులకు ఉంది. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఈనాడు మరి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీని మరి బలపరచాలి. ఎన్టీ రామారావు గారు ఆయన నిస్వార్థంగా వచ్చాడు. ఆయన ఆనాడు సినిమా రంగంలో బ్లాంక్ చెక్ ఇచ్చేవారు ఆయనకి. మనకందరూ తెలుసు. ఇప్పుడున్న యువకులకు తెలియకపోవచ్చు. బ్లాంక్ చెక్ వేసి మీరు ఎంత కావాలంటే రాసుకోండి, మా సినిమాలో డేట్లు ఇవ్వండి. అటువంటి సమయంలో కనకవర్షం కురిపించే సమయంలో తన సినిమా రంగాన్ని త్యాగం చేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జీతం తీసుకోలేదు, ₹1 జీతంతో చేశాడు ఆయన. కేవలం తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలుగు వారికి గౌరవం దక్కాలి అనే ఉపేక్షతో ప్రారంభించిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, స్వచ్ఛంద సంస్థ నా దృష్టిలో. కాబట్టి ఇటువంటి పార్టీలు చాలా అరుదుగా ఉంటాయి. ఇటువంటి పార్టీని కాపాడుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, మనమేమో ఉపాధి పరంగా ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగా నిలదొక్కగలుగుతాం. కాబట్టి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయంలో రావాలి. ఓటు హక్కు వినియోగించుకునే 5 సంవత్సరాల వరకు వదిలేయటం కాదు, మంచిగా చేసేవాళ్ళని మనం సహకరించాలి. మంచి మనుషులు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మంచి మనుషులు రాకపోతే చెడు పనికిరాని వాళ్ళందరూ వస్తారు. మనం చూసాం కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ రకమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనిషిని చంపి, డ్రైవర్ని చంపి, పార్సిల్ చేసి ఇంటికి పంపించారంటే ఏ ధైర్యం ఉంది? ఒక వ్యక్తి నాకు మాస్క్ దొరకలేదంటే అతను నడి రోడ్డు మీద డాక్టరు, ఒక దళితుడు, అటువంటి వాడిని చొక్కా తీసేసి చేతులు వెనక్కట్టి ఆటోలో కింద పడుకోబెట్టి తీసుకెళ్లారంటే ఏం ప్రభుత్వం అండి? ఏ రకమైన వ్యక్తులు అంటే వీళ్ళు? ఇటువంటి కుక్కలలు ఆ 5 సంవత్సరాలుగా ముస్లింల మీద, ఎస్సీల మీద, బీసీల మీద, ఎస్టీల మీద, అందరి మీద దాడులు జరిగినాయి. అంటే ఒక వ్యవస్థ సరైన పార్టీని మనం ఎన్నుకోకపోతే రాష్ట్రం ముందుకు సాగదు, వెనక్కి వెళ్ళిపోద్ది. ఈ చరిత్రని యావత్తు ప్రజలు గమనించాలి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, అధోగతి పాలైంది, నాయకత్వం సరిగ్గా లేక. మొన్న ఉదాహరణ అదే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన లక్షల కోట్లు సంపాదించడానికి, 100 కోట్లు సంపాదించడానికి వాళ్ళకి నాయకులకు బాగుపడ్డారు, కానీ రాష్ట్రాన్ని వెనకబడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు వెనకబడిపోయింది రాష్ట్రం. మళ్ళీ 10 సంవత్సరాలు వెనకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు లాగాలి, మరీ ఇంకా అభివృద్ధి చేయాలి అంటే తెలుగుదేశం పార్టీకి సాధ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులకు సాధ్యం. ప్రజలు గమనించాలి. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ మనకు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు. ఇందాకే అసెంబ్లీలో మన లోకేష్ గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం నడుపుతున్నాడు, ఆయన సమర్థత ఉంది, ఆయన తీసుకునే నిర్ణయాలు మేము అందరూ సహకరిస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి,
ఈ ప్రభుత్వం బాగుపడుతుంది అని ఇందాకే ఈటీవీ న్యూస్లో 4:30 న్యూస్లో మాట్లాడినట్టుగా న్యూస్లో విన్నాను. ఇది ఆలోచన. అనుకుంటే ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, కావాలని కూర్చుంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని పట్టుబడితే రాష్ట్రం అయిపోద్దండి. అలా కాకుండా డిప్యూటీ సీఎంగా ఉండి సమర్థతకి మరి అదే రకంగా అనుభవానికి ముందు పెట్టి ఆయన మరి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది ఆయనే చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆలోచించాలి. రాజకీయాలు ప్రక్షాళన అవ్వాలంటే మంచిని ప్రోత్సహించాలి. చెడు ఎవడైనా సరే నా కులం వాడు ఉన్నాడు, నా మతం వాడు ఉన్నాడు అనుకుంటే కాదు. ఏ కులం అయినా ఏ మతం అయినా అతని వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే అటువంటి వాడిని ఓడించడానికి ముందు ఉండాలి. ఎవరైతే బాగా చేస్తారన్న వాళ్ళు కులాలు మతాలకు అతీతంగా రాష్ట్ర అభ్యున్నతికి మనం మరి ఆలోచించి ఈ రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఊబిలో ఉన్నాం, సరైన రాజధాని లేదు, సరైన వ్యాపార సంస్థలు లేవు, వాణిజ్య సంస్థలు లేవు. ఇవన్నీ కూడా మనం బాగా ఒకటి ఇటుక ఏ రకంగా అయితే పేల్చుకుంటాం ఆ రకంగా పేల్చుకుంటూ అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. అది సాధించే సత్తా చంద్రబాబు నాయుడులో ఉంది. దాన్ని సహకరించే విధానం ఆలోచన పవన్ కళ్యాణ్లో ఉంది. ఇద్దరి నాయకత్వంలో ఈ రాష్ట్రం తప్పనిసరిగా అభివృద్ధిలో పోద్ది. ప్రజలు ఆ విషయాలను అర్థం చేసుకుని ఎప్పుడు ఎన్నికలు జరిగినా సహకారంగా ఉండే ఆలోచనలో ప్రజలు ఉండాలి. ముఖ్యంగా యువకులు ఈ పార్టీని ఈ నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. మీ అధినేత మాదిరి మీరు క్షణం తీరిక లేకుండా చాలా బిజీగా గడుపుతారు. ఇప్పుడు అడ్వైజర్గా కూడా ఉన్నారు ప్రభుత్వానికి. అంత ఒత్తిడిలో కూడా మా తెలుగు ప్రేక్షకుల కోసం ఇంత దూరం స్టూడియోకి వచ్చినందుకు, ఇంతసేపు మాతో గడిపినందుకు ధన్యవాదాలు షరీఫ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.